హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే ఈరోజు మన వీడియోలో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్లు చూద్దాము. అంతకన్నా ముందుగా ఏంటి అంటే ఈరోజు వచ్చిన గ్లోబల్ డేటా ప్రకారం యుఎస్ మార్కెట్స్ అయితే బాగా పెరిగాయి నైట్. అయితే దానికి రీజన్ వచ్చేసి మెయిన్గా యుఎస్లో రేట్ కటింగ్స్ ఏం లేవు అనడంతో యుఎస్ మార్కెట్స్ మొత్తం అయితే పాజిటివ్గా అయితే రన్ అవుతున్నాయి. అదేవిధంగా డాలర్ వచ్చేసి 10 ఇయర్స్లోకి అయితే పడిపోయింది. సో ఇదైతే మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. డాలర్ పడిపోయింది కాబట్టి మన మార్కెట్లు కూడా పెరగడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ కూడా మనకి పాజిటివ్గానే రన్ అవుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడాలి ఏంటి అంటే మనం ఇస్తున్న లెవెల్స్ ఎంత మంచి వర్కౌట్ అవుతున్నాయి, మనం అసలు ఎగ్జాక్ట్లీ ఏ పొజిషన్ దగ్గర మనం స్ట్రైక్స్ అయితే ఇస్తున్నాము అనేది కూడా చూసుకోవాలి. మనం నిన్న 2 కాల్స్ అయితే ఇచ్చాము పేడ్ గ్రూప్లో. అవి కూడా సూపర్ సక్సెస్గా, ఒకటేమో 150 పాయింట్స్ ఇచ్చింది, ఒకటేమో 45 పాయింట్స్ టార్గెట్ హిట్ అయిపోయింది. నేను 45 పాయింట్స్ టార్గెట్ ఇచ్చిన, అది హిట్ అయింది. ఇంకా పైకి వెళ్ళింది, కాకపోతే నేను బుక్ చేసుకోండి అని చెప్పాను క్లియర్గా. ఓకే, అది వదిలేస్తే ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈరోజు వచ్చి సపోర్ట్ వచ్చేసి మనకి 47,828 దగ్గర ఉంది. సో ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, ఇమ్మీడియట్లీ మనము 47,600 కాల్ ఆప్షన్ని బై చేసి 48,000 వరకు టార్గెట్ అయితే పెట్టుకొని వెయిట్ చేయొచ్చు. ఇవి మీరు లెవెల్స్ని ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే చెప్తున్నాను. ఇవి లెవెల్స్ని మీరు బాగా అబ్జర్వ్ చేసి మీ ఓన్ ట్రేడ్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేర్చుకొని తర్వాత ఓన్ ట్రేడ్స్ అయితే చేయండి. అయితే ఇక్కడ చూడండి మీరు క్లియర్గా మనకి డౌన్ సైడ్ కనుక మార్కెట్ వచ్చిందనుకో 47,627 దగ్గర మెయిన్ సపోర్ట్ ఉంది. ఇది కనుక బ్రేక్ అయితే కనుక 47,270కి అయితే మార్కెట్ రావడానికి హెవీ ఛాన్స్ ఉంది. బట్ నేనైతే మార్కెట్ని అయితే 48,000 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం చెక్ చేసినా కానీ మనకి 48,000 దగ్గర అయితే క్లియర్గా అయితే అప్ సైడ్కి అయితే ట్రెండ్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మనకి నిఫ్టీలో ఒకసారి ఇప్పుడైతే చూడండి. గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి 21,550 దగ్గర అయితే క్లోజ్ అవుతుంది. 50 పాయింట్స్ అయితే అప్ సైడ్లో అయితే ట్రేడ్ అవుతుంది కదా. సో మనకి ఇక్కడ చూడండి, ఒక్క నిమిషం, ఇక్కడ చూడటానికి ట్రై చేయండి. నిఫ్టీ వచ్చేసి మనకి సపోర్ట్లు కావాలి కదా. మనకి ఇమీడియట్లీ అయితే మనకి నిఫ్టీ అయితే 21,464 కనుక ఇప్పుడు బ్రేక్ అవుతుంది కాబట్టి 21,500 దగ్గర మెయిన్ సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అయితే కనుక 21,550 దగ్గర అయితే టార్గెట్ అయితే పెట్టుకోండి. నేను అంతకన్నా పైకి అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేను. ఒకవేళ డౌన్ సైడ్ కనుక వస్తే కనుక 21,360 దగ్గర అయితే ఒక మెయిన్ రెసిస్టెన్స్ అయితే ఇక్కడ సపోర్ట్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ పైన అయితే మనకి 21,550 దగ్గర ఇది బ్రేక్ అయ్యేలా కనిపిస్తుంది. ఈరోజు ఇది కనుక బ్రేక్ అయిందనుకో 21,669 అయితే మనకు నెక్స్ట్ మేజర్ సపోర్ట్ అయితే ఉంటుంది. అక్కడ రెసిస్టెన్స్ అయితే ఉంది. అక్కడ వరకు అయితే యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. యుఎస్ మార్కెట్స్ రిపోర్ట్స్ అయితే క్లియర్ అయితే మనకి నైట్ అయితే పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు మన మార్కెట్స్ కూడా మనకి క్లియర్ అయితే అప్ సైడ్కి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది. అయితే ఇక్కడ చూడండి, యుఎస్ డాలర్ ఇండెక్స్ అయితే 10 ఇయర్స్ లాస్ట్ 10 ఇయర్స్లోకి అయితే టచ్ చేసింది. సో ఇది మనకి ఒక గుడ్ న్యూస్ అనమాట. మన మార్కెట్స్ డౌన్ కావడానికి అయితే ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీరు క్లియర్గా ఇండియా విక్స్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇండియా విక్స్ కనుక ఈరోజు కనుక పాజిటివ్గా వెరీ బిగ్ పాజిటివ్గా ఉన్నదనుకోండి, మీరు నెగిటివ్ సైడే ఉండటానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి మన మార్కెట్స్ సడన్ ఫాల్ కూడా రావచ్చు. సో ఇప్పుడైతే డౌ జోన్స్ ఫ్యూచర్స్ అయితే 25 పాయింట్స్ అయితే నెగిటివ్లో క్లోజ్ అవుతుంది. న్యాచురల్ గ్యాస్ కూడా మనకి నెగిటివ్లోనే ఉంది కాబట్టి మనకి ఇష్యూ ఏం లేదు. మన మార్కెట్లో అయితే నేనైతే అప్ సైడ్కే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.